దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన అద్భుతమైన ప్రతిభను మరోసారి తెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అడ్వెంచర్ SSMB29 ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఈ చిత్రం భారతీయ సినిమాను మరో స్థాయి తీసుకెళ్తుందని సినీ ప్రియులైతే నమ్ముతున్నారు. బాహుబలి సినిమాతో మొదటిసారి 2000 కోట్లను టచ్ చేసిన జక్కన్న ఈసారి మహేష్ సినిమా కోసమే 1000 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద లెక్క ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే SSMB29 సినిమాతో పాటు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు చేయబోయే ప్రయత్నం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా అయితే మారింది. బాలీవుడ్ సర్కిల్లో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర అంశాలు కూడా వైరల్ అవుతున్నాయి. అసలైతే రాజమౌళి బాహుబలి తర్వాతే మహాభారతం చేయాలనుకున్నారట. కానీ అప్పట్లో ఈ ప్రయత్నం కొంత ప్రమాదకరమని పలువురు సూచించడంతో RRR సినిమాను ముందుగానే చేశారు. ఇప్పుడేమో మహాభారతం చేయడం తప్పనిసరి అనే భావనతో రాజమౌళి ఆలోచిస్తున్నట్లయితే సమాచారం. ఇప్పుడు చేయకపోతే మళ్ళీ జీవితంలో అవకాశం రాదని రాజమౌళి భావిస్తున్నారు అని ఒక బలమైన వర్గం అయితే పేర్కొంది. ఈ మాటలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. మహాభారతం చేయగలిగే ధైర్యం, టాలెంట్ ఉన్న ఏకైక దర్శకుడు రాజమౌళి అని చాలా మంది విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన SSMB29 ప్రాజెక్ట్ పై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ సినిమా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో అయితే తెరకెక్కనుంది. 2 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రం వచ్చే 3 సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. ఒక విధంగా మహాభారతం లాంటి భారీ కాన్వాస్ సినిమాను చేయాలంటే రాజమౌళి SSMB29 పెట్టుబడిగా పెడుతున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో ప్రెజెంట్ చేసి విదేశాల్లో కూడా ఈ సినిమాకు ఒక ట్రాక్ సెట్ చేయాలని చూస్తున్నట్లయితే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే RRR సినిమాతో ఆస్కార్ వరకు వెళ్లిన జక్కన్న చాలా దేశాల్లో తన ముద్రను వేశారు. ఇక ఇప్పుడు మహేష్ సినిమాతో మరో లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసే మహాభారతం కోసం బాటలు వేయాలని చూస్తున్నారు. మహేష్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్ అయితే మహాభారత ప్రాజెక్ట్ కోసం 2000 కోట్ల పెట్టుబడులు ఈజీగా సిద్ధమయ్యే అవకాశం అయితే ఉంటుంది. మహాభారతం ప్రాజెక్టు గురించి కూడా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చాలా రోజులుగా చర్చలు కొనసాగిస్తూనే ఉన్నట్లయితే తెలుస్తోంది. అయితే ఇది దాదాపు 4 లేదా 5 సంవత్సరాల తర్వాత మాత్రమే కార్యరూపం దాల్చవచ్చని తెలుస్తోంది. ఇక రాజమౌళి పేరు అనగానే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. గతంలో మహాభారతం చేసి విమర్శలు ఎదుర్కొన్న ఇతర దర్శకుల్లా కాకుండా రాజమౌళి తన ఆహార్యం, సాంకేతిక నైపుణ్యంతో ఈ ప్రాజెక్టుకు న్యాయం చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తుది రూపం తీసుకుంటే అది భారతీయ చలనచిత్ర చరిత్రలో మరొక మహాకావ్యం అవుతుందని భావిస్తున్నారు. ఇక రాజమౌళి రంగంలోకి దిగితే మన స్టార్ హీరోలు మాత్రమే కాకుండా పక్క ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది హీరోలు ఐకానిక్ క్యారెక్టర్స్ చేసేందుకు ముందుకొస్తారని చెప్పవచ్చు. మరి ఆ మహా మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో కాలమే సమాధానం ఇవ్వాలి.